హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. హెల్తీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. పాలు, వెల్లుల్లిపాయలు, బీరకాయ, ములక్కాయ ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు రెసిపీని ట్రై చేశారా? లేదు కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. వచ్చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ రెసిపీ. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. 2 బీరకాయల్ని పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే 2 ములక్కాయల్ని కూడా ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగ బీరకాయలు, ములక్కాయలు అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే ఒక మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లి రబ్బల్ని పైన లేయర్ మొత్తం తీసేసి ఇలాగ రెడీ చేసుకోవాలి. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. ములక్కాయలు కొంచెం మగ్గడానికి టైం పట్టిద్ది. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ తినవాలైతే కనుక ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పాలు పోసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేసుకోక్కర్లేదండి. వాటర్ ప్లేస్లోనే మనం పాలు వేసుకుంటున్నాము. ఇలాగా పాలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. రెసిపీ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసాం కదా, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.